హాయ్ ఫ్రెండ్స్, మనం క్యారెట్ వేసామని ముందు కొన్ని వీడియోలో చెప్పాం కదా. ఫైనల్గా క్యారెట్లో గడ్డి అయిపోయిందండి. ఎందుకంటే ఇట్లా మిర్చి లైన్ ఇది మనకు న్యాచురల్ ఫార్మింగ్ చూడండి, గడ్డితో నిండిపోయింది. మేము ముందే తీయాల్సింది. మేము ఏం చేసామంటే ఇందులో రకరకాల ఆకుకూరలు వేసేసాము. అవన్నీ హార్వెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. దానివల్ల ఇంత గడ్డి పెరిగిపోయింది. అలాంటి ఆకుకూరలు మనం ఇందులో మెంతి వేసాము. ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లోకి వచ్చింది. ఒక బెడ్ మాత్రమే ఉంది ఇప్పుడు క్యారెట్ మనకు గ్రోత్ బాగుందండి. ఇప్పటికైతే మనకు ఊరుతుంది, అంటే గడ్డ సైజ్ వస్తుంది, హెల్తీగా ఉంది ఇప్పటికైతే మనకి క్యారెట్. బీన్స్ చూడండి, ఈ గ్రీన్ బీన్స్, మిర్చి. ఇది అయిపోయిందండి, అంటే మెంతి అక్కడక్కడ ఉంది అంతే. ఆల్మోస్ట్ అయిపోయింది మెంతి. ఇవి బీన్స్, సైడ్ అంతా బీన్స్ అండి. నైట్రోజన్ని సపోర్ట్ చేస్తుంది. నైట్రోజన్ సప్లైగా మనకి బీన్స్ కూడా పనిచేస్తుంది. లెగ్యూమినస్ ప్లాంట్స్ కాబట్టి మన అంటే మిర్చి మొక్క గ్రోత్ కానీ వాటికి కూడా ఉపయోగపడుతుంది. అలా మనకి 2 క్రాప్లు వస్తాయని చెప్పి ప్లాన్ పెట్టుకున్నాము. వర్షం రావడం వల్ల నిండుగా మొలవలేదు, కానీ బీన్స్ చాలా డ్యామేజ్ అయిపోయినాయి. అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇదండి మా క్యారెట్ వీడ్ మేనేజ్మెంట్. గడ్డి తీయడం చాలా కష్టం అండి. ఇప్పుడు రెండోసారి కలుపు తీయడానికి రెడీగా ఉండేది. ఇట్లా గడ్డి స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. క్యారెట్లో గడ్డి మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అండి. ఎందుకంటే గడ్డి తీయకపోతే మాత్రం, అంటే అందరూ బయట వీడ్ సైడ్ ఆడతారు అనుకోండి. మన న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి కంప్లీట్గా ఆ వీడ్ సైడ్ అనే టాపిక్కే ఉండదు. కాబట్టి అదే గడ్డి మందు వాడం కాబట్టి మనం గడ్డి పీక్కోవాల్సింది. ఇది కామన్. బాయ్ ఫ్రెండ్స్.